భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జూలై 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబులు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోని రవాణా రంగంపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. ఈ నెలాఖరులోగా 20 ఎలక్ట్రికల్ ఏసీ బస్సులను సిద్ధం చేస్తున్నారు. 2 రూట్లలో ఈ బస్సులు నడుపుతారు. కూర్మన్నపాలెం, ఎన్ఏడి, గురుద్వారా, మధురవాడ, మాణికవలసల మీదుగా ఒక రూట్ ను ఏర్పాటు చేశారు. గాజువాక, సింథియా, కాన్వెంట్ జంక్షన్, ఉడా పార్క్, బీచ్ రోడ్, మాణికవలస మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకునే ఈ 20 ఎలక్ట్రికల్ బస్సులు తిరుగుతాయంటున్న ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడుతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. భోగాపురం ఎయిర్పోర్టు జూలై నెలలో ప్రారంభమవుతున్న నేపథ్యంలో ట్రాన్స్పోర్ట్ విషయంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి ఆర్టీసీ ఆర్ఎం గారు మనతో ఉన్నారు, అప్పలనాయుడు గారు. వారిని అడిగి మరిన్ని వారు తెలుసుకుందాం. ఎప్పుడు ఎలాగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఎట్లాగా ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఏర్పాటు చేశారు? అందరికీ నమస్కారాలు అండి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం జూలై 5 నుండి ప్రారంభిస్తారన్నది తెలుస్తుంది. దీనికి తగ్గట్టుగా ఏపీఎస్ఆర్టీసీ తరఫున సిటీ నుండి భోగాపురం ట్రాన్స్పోర్ట్ చేయాలన్నది బాధ్యత అప్పచెప్పడం జరిగింది. దీనికి ప్రభుత్వం నుండి మా కార్పొరేట్ ఆఫీసెస్ నుండి కూడా 20 బస్సులు అయితే శాంక్షన్ అయ్యాయి. అవి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఆటోమేటిక్గా వచ్చే పరిస్థితి ఉంది. ఈ నెలాఖరికల్లా వచ్చేస్తాయి. ఈ అన్నిటికీ కూడా రూట్ కూడా ఫ్రేమ్ చేసాం. ముఖ్యంగా ఏంటంటే గాజువాక ఆ ఏరియా నుండి కనెక్టివిటీ ముందు ఎయిర్పోర్ట్ అటే ఉంది కాబట్టి అక్కడ కోర్మన్పాలెం నుండి గాజువాక నుండి స్టార్ట్ అయ్యి ఇటు ఎన్ఏడి తర్వాత గురుద్వార్ మీదుగా మద్దిలపాలెం మీదుగా వెంకోజపాలెం మీదుగా అటు మధురవాడ తగరపవలస మీదుగా వెళ్ళి భోగాపురం వెళ్ళడం జరుగుతుందండి. అదేవిధంగా ఇంకో రూట్ కోర్స్ ఏంటంటే అదే రూట్లో మళ్ళీ రావడం జరుగుతుంది. హైవేలో పూర్తి హైవేలో రెండో రూట్ ఏంటంటే ఇటు గాజువాక కోర్మన్పాలెం నుండి బయలుదేరి ఇటు కొత్త గాజువాక, మల్కాపురం, సింధియా, కాన్వెంట్ జంక్షన్ నుండి రైల్వే స్టేషన్ మీదుగా ద్వారకా బస్ స్టేషన్లో కూడా అవుట్ సైడ్గా అది పెట్టుకోవడానికి పరిస్థితి ఉంటుంది. తర్వాత ఇటు ఉడా పార్క్ టచ్ చేసుకొని ఉడా పార్క్ నుండి బీచ్ రోడ్డు మీదుగా అది హైటీ హిల్స్ టచ్ చేసుకొని రుషికొండ హైటీ హిల్స్ టచ్ చేసుకొని అది హైటీ హిల్స్ తర్వాత అది మారికి వలస టచ్ చేసుకొని హైవేలో కనెక్ట్ అయ్యేలాగా ప్లాన్ చేస్తాం. అదేవిధంగా రిటర్న్లో కూడా అదే జర్నీస్లో చేయడం మేము సర్వే చేయడం కూడా జరిగింది. ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తే బెటర్ ఇలాగా మేము అదేవిధంగా జీవీఎంసీ అండ్ అందరం కూడా జిఎంఆర్ ఎయిర్పోర్ట్ మొత్తం పరిశీలించి అక్కడక్కడ కియోస్కోలు అంటే ఒక పాయింట్స్ పెట్టుకొని అది జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ముందు ముఖ్యంగా ఆటోనగర్లో ఒకటి, అదేవిధంగా ఎన్ఏడిలో ఒకటి, తర్వాత గురుద్వార్లో ఒకటి, వెంకోజీపాలెం ఒకటి, ఈ రకంగా కియోస్కీలు పెట్టి అక్కడ కూర్చోవడానికి వసతులు జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో పెట్టుకోవడానికి అదే పర్మిషన్స్ గురించి కూడా ముఖ్యంగా తెలియజేయడం కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశ ప్రకారంగా రెడీ సిద్ధం చేస్తున్నాం. ఆర్టీసీ ప్రకారంగా ఎంతో త్వరగా వెళ్తే అంటే మధ్యలో ట్రాఫిక్లు సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి ఏ రూట్లో అయితే త్వరగా వెళ్తుందో ఆలోచిస్తున్నాం. ఏ రూట్లో ప్రయాణికులు ఉండే అవకాశం ఉందో ఇవన్నీ ఒకసారి కనెక్టివిటీ స్టార్ట్ అయ్యాక మాకు యాక్చువల్ పొజిషన్ తెలుస్తుంది. దాంతో తగ్గట్టుగా మేము రూట్ కోర్స్ మార్చి ప్రయాణికుల అనుగుణంగా మేము తీర్చిదిద్దడానికి అదేవిధంగా జూలై ఆగస్టులో మిగతా 100 బస్సులు అయితే ఉన్నాయి, మిగతా 80 బస్సులు కూడా మనకి వైజాగ్ జిల్లాకు రావడం. అది దీనికేమో గాజువాక సింహపూర్లో కూడా 50 బస్సులు ఉండేలాగా అన్నీ కూడా యాక్టివిటీస్ అన్నీ చూద్దాం. ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా 25వ తారీఖున అయిపోతాయి. అదేవిధంగా ఈ బేస్మెంట్స్ కూడా ఎలక్ట్రికల్ ఛార్జెస్ కూడా రెడీ అవుతాయి. టెంపరీగా అయితే భోగాపురం ఎయిర్పోర్ట్లో ఛార్జింగ్ స్టేషన్లు ఉండేలాగా ఇమీడియట్గా టెంపరీగా 5వ తారీఖు జూలై 5 స్టార్ట్ అవుతుందంటే ఇమీడియట్గా అక్కడ పెట్టుకోలేక అన్ని రకాలుగా అందరి సహకారంతో గవర్నమెంట్ ఆదేశించిన ప్రకారంగా కూడా అందరినీ కోఆర్డినేట్ చేసుకుని బస్సులు అంత త్వరగా వెళ్తే అంత త్వరగా మా స్టాఫ్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ రకంగా ఏర్పాట్లు అన్నీ కూడా సిద్ధం చేస్తామండి. అంటే 20 బస్సులు ఫుల్ ఎలక్ట్రానిక్ బస్సులు, తర్వాత ఏసీ బస్సులు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ 12 మీటర్స్ బస్సులు, పొడవు ఉన్న బస్సులు. అదేవిధంగా ఇది ఎలక్ట్రికల్ బస్సులతో పాటు ఫుల్ ఏసీ ఉంటాయి. ఇవన్నిటి కూడా ఏసీ ఉంటుంది. దాని తగ్గట్టుగా స్పెషల్ ఫేర్ ఉంటుంది. ఫేర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఈ రకంగా అందరికి అందుబాటులో చేసేలాగా పూర్తిగా ఏర్పాట్లు చేస్తామండి. రద్దీ అంతా మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటే గతంలో మేము ఆల్రెడీ కొన్ని బెంగళూరు కానీ హైదరాబాద్ సిటీ కానీ పుష్పక్
బస్సులు అక్కడైతే హైదరాబాద్ తిరిగి అక్కడ ఏ రకంగా అవుతున్నాయో కూడా మేము కూడా స్టడీకి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రయాణికులు టైంకి వెళ్ళాలన్న దృక్పథంతో కొద్దిగా వెళ్ళేటప్పుడు క్యాబుల్లో ఎక్కువ వెళ్ళిపోతున్నారు. రిటర్న్లో ఒకేసారి ఫ్లైట్ వస్తుంది కాబట్టి రిటర్న్లో ఎక్కువ 1/3 రిటర్న్లో రావడం జరుగుతుంది. ఆ రకంగా విశాఖపట్నానికి ప్రత్యేక పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కువ బస్సులే ఎక్కువ ఆధారించే అవకాశం ఉంది. కియోస్కీలోనే అన్నీ ఉంటాయి. ఎర్లీగా క్యాబుల్లో రావచ్చు. ఇంకో దాంట్లో మేము కొన్ని పాయింట్స్ అయితే పెట్టామో ఆ పాయింట్లో పాసింజర్స్ వచ్చి ఉంటారు. ఏసీలో అది ఉంటుంది. దాని తర్వాత ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే చీపర్ రేట్, తక్కువ రేట్లో వెళ్ళాలన్నది. క్యాబ్లో అయితే చాలా రేట్ వెళ్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఈ కూడా ఏసీ బస్సులు కొత్త బస్సులు కాబట్టి హైదరాబాద్ కంటే ఇక్కడ ఎక్కువ ఆక్యుపెన్సీ వచ్చే అవకాశం ఉందండి. అంటే జనరల్గా మీరు చెప్పిన 2 రూట్లోనే ఉంటుందండి, లేకపోతే ఇంకా రూట్లు అని పెంచుతారు? మేజర్గా విశాఖపట్నంలో మేజర్ కారిడార్ ఈ 2 రూట్లు ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది 80% వరకు. ఎన్ఏడి కవర్ అయితే అన్ని కనెక్టివిటీ అన్నిట్లోనూ ఉంటుంది. ఇది సింధియా వైపు అన్నిట్లో ఉంటుంది కాబట్టి మెజారిటీ కవర్ అవుతుంది. ఇంకేమైనా అక్కడక్కడ ఫాస్టర్ తీసుకెళ్ళడానికి వయా పెందుర్తి మీదగా ఏమైనా పెడితే ఆలోచిస్తాం కూడా ఉంది. ఎందుకంటే దాని అనుకున్నంత పికప్ ఉండాలి. ఈ రూట్లు అయితే అన్నీ కనెక్ట్ అవుతాయి కాబట్టి వచ్చే 20 బస్సులే కాబట్టి ఈ కనెక్టివిటీ ఉంచాలన్నది ఉందా. ప్రయాణికులు ట్రెండ్ని బట్టి మేము ఆ రూట్ కూడా పరిశీలనలో ఉందండి. దానికి కూడా ఆలోచిస్తాం. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ ఈ బస్సు? ఈ బస్సులు ఎయిర్పోర్ట్ది కన్ఫర్మేషన్ వచ్చాక జూలై 5th అన్నది కన్ఫర్మేషన్ వచ్చాక ఆ జూలై 5th లోపే కన్ఫర్మ్ చేసుకొని ఈ బస్సులు అన్నీ రోడ్డు మీదకి ఎక్కించడానికి ట్రయల్ రన్స్ అన్నీ రెడీ చేస్తామండి. మాకేమీ పెద్ద లేట్ ఏమి ఉండదు. మేము అన్నీ 5th లోపలనే ఈ బస్సులన్నీ కూడా రంగం సిద్ధం చేసేయడానికి సిద్ధంగా ఉన్నది ఏపీఎస్ఆర్టీసీ. ఇది జూలై 5వ తేదీన ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో అందుకు ప్రయాణికులకు ట్రాన్స్పోర్ట్కి అన్నీ ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చిట్టుబాబు HDV విశాఖ నుంచి.